పెట్రోల్ బంకులు పెట్టిన కొత్తలో ఆ బంకు గురించి ఎవడు పెద్దగా ఎగబడేవాడు కాదు. ఎందుకంటే ఏడో బంకు పెట్టాలా, రావాలి. అప్పట్లో ఇన్ని వెహికల్స్ లేవు కదా! టూ వీలర్‌లు, ఫోర్ వీలర్‌లు ఇంతంత. కాబట్టి పెద్దగా పల్లె ప్రాంతాల్లోనూను నగర ప్రాంతాల్లో కూడా తక్కువగానే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దాని మీద మనుషులు పెట్టుకోవాలా, బోలెడంత కష్టపడాలని. క్రమక్రమంగా దాంట్లో ఆదాయం బాగా వస్తుందని తెలిసాక ఎగబడతారు. ఇవాల్టి రోజున పెట్రోల్ బంక్ అంటే ఆషామాషీ కాదు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ భవిష్యత్తులో పెట్రోల్ బంకుల్ని దాటతాయి ఎలక్ట్రిక్ బంకులనేటటువంటిది. బట్ ఇప్పుడైతే పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు జనం. ఎందుకంటే, ఆ కరెంటు ఇది తెప్పించుకోవాలి, కనెక్షన్స్ తెప్పించుకోవాలి, మనుషులు పెట్టుకోవాలి. వెహికల్స్ తక్కువున్నాయన్నటువంటి ఉద్దేశంతో. కానీ, ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అందుకని తనే స్వయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించిన ఛార్జింగ్ యూనిట్లు పెడుతోంది. ఆంధ్రాకి పీఎం ఈ డ్రైవ్ కిందన 135 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో 600 ఛార్జింగ్ యూనిట్లకు ఓకే చేశారు. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచేందుకు నెట్ క్యాప్ సిద్ధమైంది. 200 లొకేషన్స్ పరిశీలిస్తే 135 చోట్ల ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒక్కొక్క చోట 3 పైపులు పెడతారు. 3 పంపులు పెడతారన్నమాట ఛార్జింగ్ పాయింట్లు.